విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామి నామినేషన్ దాఖలు చేశారు. విజయనగరం మండల తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల అధికారికి తన నామపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి మంచి చేశామని, తమకు ఓటు వేయండని ధైర్యంగా ఎన్నికలకు వెళ్తున్నామన్నారు కోటగట్ల వీరభద్రస్వామి. ప్రతిపక్ష పార్టీలు ఏ ఆరోపణలు చేసినా ప్రజలకు ఇంకా ఓటేసే సమయం ఉంది. 13 మే వరకు సమయం ఉంది. చేసిన ఆరోపణలు వాస్తవం లేదో ఎంక్వైరీలు చేసుకోవడం, ఆలోచన చేసుకుంటే నిస్వార్థంగా పనిచేసిన మాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము అనేక సందర్భాల్లో చెప్తుంటాం. ఈ విజయనగరం చాలా చిన్న ఊరు. ఏ చిన్న తప్పు జరిగినా, ఏ చిన్న మంచి జరిగినా ప్రజలందరికీ తెలిసే విధంగానే జరుగుతాయి. ఇవాళ మేము కరోనా సమయంలో చేసిన సేవ ప్రజలు గమనించారు, గుర్తించారు. కాబట్టే కరోనా తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 48 సీట్లు, 50 సీట్లకు కానీ ఒక్క సీట్ ప్రతిపక్ష పార్టీకి, ఒక సీట్ ఇండిపెండెంట్కి ఇస్తే 48 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారంటే మేము చేసిన సేవను గుర్తించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేస్తున్న పని విధానాన్ని చూస్తున్నారు. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టే ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. మమ్మల్ని ఆ విధంగానే ప్రజలు ఆహ్వానిస్తున్నారని తెలియజేస్తూ, ఇచ్చిన 2 ఓట్లకి ఒకటి పార్లమెంట్ సభ్యునిగా బెల్లాన చంద్రశేఖర్ గారికి, ఒకటి కోలగట్ల వీరభద్రస్వామి శాసనసభ్యునిగా నాకు వేసి పర్లాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ పెద్దల మంత్రి బొత్స సత్యనారాయణ గారు కానీ తీసుకున్న చొరవతో జిల్లాలో గతంలో ఏ విధంగా అయితే గెలిచామో అన్ని స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని తెలియజేస్తారు. ఈ ఉత్తరాంధ్రలోని విజయనగరం ఒక పెద్ద పట్టణంగా వెలుగొందాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ విజయనగరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ కనపడుతున్నాయి. ఇదేదో వారో నేను ఇంకోరో చెప్పే అంశం కాదు. ఈ పత్రికా సోదరుల ద్వారా విజయనగరం ప్రేక్షకులు, ప్రత్యేకంగా విజయనగరం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలోని అత్యధికంగా ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టే కార్యక్రమం ఏదైతే ఉందో, అలాంటి పెద్ద కార్యక్రమం సుమారుగా విజయనగరం నియోజకవర్గంలో 15,000 మందికి పట్టాలు ఇచ్చి ఇవాళ గృహాలు ఇచ్చిన కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇవాళ వీరభద్రస్వామి గారు చేశారని చెప్పి గర్వంగా ఈరోజు మేము ముందు చెప్పుకుంటున్నాం.